ఈరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినే పిజ్జాని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ వీడియోలో నేను మీకు పన్నీర్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను, అది కూడా వితౌట్ ఓవెన్. ఇందులో మనం బేస్ కూడా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాం. అంతేకాకుండా ఇందులో యూజ్ చేసే సాసెస్ అన్నీ కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే. అలాగే బేస్లో మనం ఎలాంటి ఈస్ట్ యూజ్ చేయలేదు, అయినా కానీ బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పిజ్జా అనేది. కంప్లీట్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా అలాగే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా బేస్ ప్రిపేర్ చేసుకుందాము. బేస్ కోసం ఒక హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే కంప్లీట్గా గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం షుగర్, అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ బటర్ కూడా వేసుకుని ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకుని పిండి మొత్తాన్ని కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. అండ్ దీన్ని ఒక 5 మినిట్స్ అయినా బాగా కలుపుకుని ఒక 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పిజ్జా పైన టాపింగ్స్ కోసం ఆనియన్స్ అలాగే టమాటాస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ దీంట్లో మనం పిజ్జా సాస్కు బదులు మైనీస్ సాస్ అలాగే టమాటా కెచప్ని యూజ్ చేస్తాము. ఆ 2 సాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒక 30 మినిట్స్ తర్వాత మన డవ్ అనేది చాలా ప్లఫీగా ఉంది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి అప్పడాల కర్రతో ఒత్తుకోవాలి. దీన్ని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జెంటిల్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే మనకి ఆ ప్లఫీనెస్ అనేది పోకుండా ఉంటుంది. అలాగే ఇది మరీ చపాతీలా పల్చగా కాకుండా కొంచెం పరోటా కన్నా కొంచెం దలసరగా ఉండేలాగా ఈ సైజులో చేసుకోవాలి. దీని తర్వాత పిజ్జా సాస్ ఏం అప్లై చేయాలి, అలాగే దీన్ని ఎలా బేక్ చేసుకోవాలి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. లింక్ కింద మెన్షన్ చేస్తాను. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.